హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను టోలీ చౌక్లో ఉన్నాను. ఒకినోవా ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్లో ఉన్నాను. ఇక మనం చూడొచ్చు చాలా వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ సో మనతో పాటు షోరూమ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు. మీ పేరు బ్రో? శ్రీకాంత్. సో మనతో పాటు శ్రీకాంత్ ఉన్నాడు. ఆ వెహికల్ ప్రైస్ గురించి, వాటి ఫీచర్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హాయ్ బ్రో. హాయ్ బ్రో, నా పేరు శ్రీకాంత్. ఈ గ్రీన్ డ్రైవ్ మోటార్స్ నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతున్నాను ఫ్రమ్ హైదరాబాద్ టోలీ చౌకి. సో ఇది వచ్చేసి నాన్ రిచ్ ప్రజెంట్ వచ్చి 6 మోడల్స్. ఇవి మోడల్స్, ఇవి 4 ఉన్నాయి, ఇంకోటి ఉన్నది. సో ఇంకా 2 వెహికల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి నాన్ రిజిస్టర్డ్ వెహికల్ R30. ఎస్, R30. ఇది వచ్చేసి R30 నాన్ రిజిస్టర్డ్ వెహికల్. 25 స్పీడ్ వెళ్తుంది. ఐ మీన్ బిలో 25 స్పీడ్ అండ్ 50 మైలేజ్ పర్ ఫుల్ ఛార్జ్. అంటే వితౌట్ లైసెన్స్, వితౌట్ రిజిస్ట్రేషన్, వితౌట్ హెల్మెట్ అనమాట. సో ఇదేంటంటే ఒకసారి ఛార్జ్ చేస్తే 3 to 4 అవర్స్ ఛార్జింగ్ టైం అండ్ 50 కిలోమీటర్స్ వస్తుంది. కన్జంప్షన్ ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసి 2.7 యూనిట్స్, అంటే ఈక్వల్ టు బిలో 12 రూపీస్ పర్ ఫుల్ ఛార్జ్. అంటే మీకు మంత్లీకి ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసి ఒక 150 to 200 బిలో వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి వెహికల్ టోటలీ డ్రమ్ బ్రేక్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటలీ డ్రమ్ బ్రేక్స్, హెలోజన్ లైట్ టోటలీ. అండ్ మనకు వచ్చేసి దీనికి రిమూవల్ బ్యాటరీ. ఏ ఫ్లోర్ అంటే ఆ ఫ్లోర్ వరకు మీరు తీసుకెళ్ళొచ్చు. ఇలా మనకి ఛార్జర్ ఉంటుంది ఇలా వెహికల్కి, ఐ మీన్ అడాప్టర్, బ్యాటరీ అడాప్టర్, మిర్రర్, మాన్యువల్ బుక్. ఇన్ కేస్ ఇది ఇక్కడ మెయిన్ సర్క్యూట్ బ్రేకర్. ఎప్పుడైనా మీరు వెహికల్ బ్యాటరీ ఇంట్లో వెళ్ళి పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీ బ్రేకర్ ఆఫ్ చేసి, ఇది బ్యాటరీ ఉంటుంది ఇక్కడ. సో బ్యాటరీ రిమూవ్ చేసి డిస్కనెక్ట్ చేసి వైరు ఇలా ఇంటి వెళ్ళి మనం క్యారీ చేసుకోవచ్చు. వెయిట్ వచ్చేసి 6 to 7 kgs ఉంటుంది మ్యాక్సిమం. యా. సో ఇది మనకి ఇలా ఛార్జర్ ఇచ్చాం కదా, ఇది ఛార్జర్. సో బ్యాటరీ అనేది ఇలా ఉంటుంది. సో మన ఛార్జర్ ఇది బ్యాటరీ త్రూ. సో ఇలా కనెక్టర్ పెట్టుకొని, సో యాజ్ ఈజ్ మన ఇంట్లో 6 amps లేదా మనకి 3 to 4 hours ఛార్జింగ్ టైం. ఆటో కట్ ఆఫ్ ఉంటుంది. ఆటో కట్ ఆఫ్ పక్కా ఉంటుంది. నో ప్రాబ్లం. ఆటో కట్ ఆఫ్ ఛార్జర్ ఉంటుంది. సేల్ మంచిగా ఉంది సార్, నో ప్రాబ్లం. మంత్లీ ఈజీగా వచ్చేసి మనకి 60 వెహికల్స్ దాకా ఈజీగా సేల్ అవుతుంటాయి పర్ మంత్ వచ్చేసి. అంటే మా హైదరాబాద్లో ఈ గ్రీన్ డ్రైవ్ మోటార్స్ డీలర్షిప్లో మంత్లీ ఈజీగా 50 to 60 వెహికల్స్ సేల్ చేస్తాం, ఆల్ మోడల్స్. ఓకే ఓకే. సో ఇప్పుడు సపోజ్ మనం ఏథర్నే తీసుకుందాం. ఏథర్లో ఏంటంటే 2 మైనస్ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ ఫుట్ రెస్ట్ కాడ మనకి లెగ్స్ కాడ పెట్టుకోవాలంటే మోర్ దెన్ 25 kgs కంటే ఎక్కువ మనం వెయిట్ వేయకూడదు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే రిమూవల్ బ్యాటరీ కాదు. 2 మైనస్ పాయింట్స్. దీంట్లో ఏంటంటే ఫ్రంట్లో మినిమం 70 kgs వరకు వెయిట్ వేసి రైడ్ చేయవచ్చు. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే రిమూవల్ బ్యాటరీ. అంటే ఏ కస్టమర్ అయినా రిమూవల్ బ్యాటరీ అడ్వాంటేజ్ చూస్తాడు, డిసడ్వాంటేజ్ చూడడు. ఫస్ట్ ఓకేనాకి అడ్వాంటేజెస్, ఎథర్లో ఉండే 2 మైనస్ పాయింట్స్ అవి. వారంటీ వచ్చేసి 3 years బ్యాటరీ వారంటీ, అన్లిమిటెడ్ కిలోమీటర్స్. అండ్ మోటార్, కంట్రోలర్, ఛార్జర్, కన్వర్టర్. సో 3 years ఆర్ 30,000 kilometers. ఇది వచ్చేసి R30 మోడల్. ఎస్. మైలేజ్ కంపెనీ క్లైమ్ వచ్చేసి 60 ఇచ్చింది, కానీ కస్టమర్ ఫీడ్బ్యాక్ 50. బిలో 25 స్పీడ్, నాన్ రిజిస్టర్డ్ వెహికల్, వితౌట్ లైసెన్స్, వితౌట్ రిజిస్ట్రేషన్, వితౌట్ హెల్మెట్. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి లైట్ మోడల్. ఇది వచ్చేసి చూడడానికి లైక్ వెస్పా మోడల్లో ఉంటుంది. ఎందుకు అంటే దీనికి ఆ వెహికల్ వచ్చేసి కాస్ట్ 75,000. అండ్ మనకి సో మనకి టోటలీ యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్, టోటల్ డిపెండింగ్ రిమోట్ సిస్టమ్ టోటల్లీ. సో ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ 3 secondsతో సైడ్ లాక్ అయిపోతుంది. ఐ మీన్ 4 indicator ఆప్షన్. మనం వెహికల్ కూడా సేమ్, బోత్ ఆఫ్ సేమ్, బట్ ఇవి హైలోజన్ లైట్ అండ్ ఎల్ఈ లైట్స్. సో ఫ్రంట్ డిస్క్ అండ్ బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్. ఇదంటే టోటలీ రిమోట్ సిస్టమ్ అనమాట. వెహికల్ ఆన్ అయిపోయింది, జస్ట్ 4 indicator ఆప్షన్ ఆల్సో. పార్కింగ్ మోడ్. ఇది కూడా నాన్ రిజిస్టర్డ్ వెహికల్, బిలో 25 స్పీడ్, 50 మైలేజ్. లైట్, ఒకినోవా లైట్. దీనికి డిఫరెంట్ ఏంటంటే దీనికి ఫోన్ ఛార్జింగ్ ఆప్షన్ ఉండదు, అండ్ దీనికి ఫోన్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది.
యా మొబైల్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. యూఎస్బీ కనెక్టర్ కూడా మనం పెట్టుకోవచ్చు. విత్ డిస్క్ బ్రేక్ ఫ్రంట్ వచ్చేసి డిస్క్ ఉంటుంది, బ్యాక్ వచ్చి డ్రమ్ బ్రేక్ ఉంటుంది. టోటల్ ఎల్ఈడి లైట్స్. ఫ్రాక్షన్ ఆఫ్ 3 సెకండ్స్లో సైడ్ లాక్ ఆటోమేటిక్ సైడ్ లాక్ అయిపోతుంది. ఇది లైట్ మోడ్ ఆఫ్ ఫీచర్స్. ఆటోమేటిక్ సైడ్ లాక్, సీట్ లాక్ ఓపెన్, దీనికి కూడా బ్యాటరీ మనం రిమూవ్ కదా. రిమూవల్. బట్ దీనికి ఏంటంటే కొంచెం ఫ్యూచర్ ఎక్కువ. దీని అంటే మాన్యువల్గా మనము సీట్ లాక్ ఓపెన్ చేసుకోవాలి R30కి. కానీ లైట్కి ఏంటంటే ఆటోమేటికల్ సీట్ లాక్ ఓపెన్, అంటే రిమోట్ త్రూ మనం సీట్ ఓపెన్ చేసుకోవచ్చు. రిమోట్ త్రూ ఆపరేషన్. సేమ్ ఎదురుగా మన కింద ఇంకో ఆప్షన్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి కింద ఇట్లా కీతో కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు సీట్ లాక్. సో ఇది యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టము. ఇది సెకండ్ మోడ్, నాన్ రిజిస్టర్డ్ వెహికల్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చి టచ్ చేస్తే సౌండ్ వస్తుందా? యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. వీల్ లాక్ సిస్టమ్, జస్ట్ వీల్ లాక్, బండి మూవ్ కాదనమాట, జస్ట్ యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్. సో ఎంత ఉంది ప్రైస్? ఇది వచ్చేసి 75,000 సార్. ఎస్. నెక్స్ట్ ఇది వచ్చేసి రిజ్ ప్లస్, అంటే రిజిస్టర్డ్ వెహికల్. ఇది రిజ్ ప్లస్ రిజిస్ట్రేషన్ వెహికల్. విత్ రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఆర్సీ మ్యాండేటరీ, టోటల్ ఎలిమెంట్ ఆల్సో మ్యాండేటరీ. సో ఇది వచ్చేసి కంపెనీ క్లైమ్ చేసి 100 వచ్చింది, బట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ 70 to 80 బిట్వీన్లో ఉన్నది. 70 to 80. సో స్పీడ్ వచ్చేసి మనకి 40 to 50 బిట్వీన్లో ఉంటుంది అనమాట స్పీడ్. సో దీన్ని కూడా సేమ్ మనకి యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్ ఆల్సో. వెహికల్ త్రూ కూడా ఆన్ చేసుకోవచ్చు. సేమ్ యా అంటే తెలుసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి జీపీఎస్ ఉంటుంది ఆప్షన్, జీపీఎస్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అదే అడిషనల్గా ఉంటుంది. అది జీపీఎస్ కావాలంటే అడిషనల్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్, మనం వీల్ లాక్ చేసుకోవచ్చు, వెహికల్ రిమోట్ లాంచ్ చేసుకోవచ్చు. లైక్ కార్కి ఎలా ఉంది ఇప్పుడు, సేమ్ వెహికల్స్ కూడా, ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ప్రైవసీ ఇచ్చేసారు టోటల్లీ. ఆపరేట్ చేయొచ్చు. ఇది రిమోట్ వచ్చేసి మనకు 100 meters వరకు వర్కింగ్ అవుతుంటుంది. వన్స్ నువ్వు రిమోట్ లాంచ్ చేసుకున్నావు అంటే వెహికల్ రన్ చేయొచ్చు. బట్ ఆఫ్ చేయాలంటే కీ లేకుండా మనం స్టార్ట్ చేయొచ్చు. బట్ మళ్ళీ నువ్వు కీ ఇంట్లో పెట్టి మళ్ళీ బయటికి వెళ్ళి కీ ఆఫ్ చేయాలనుకుంటే మ్యాండేటరీ పక్క కీ తోటి ఆఫ్ చేయాల్సి వస్తుంది. నువ్వు మాన్యువల్ ఆన్ చేస్తే మాన్యువల్నే ఆఫ్ చేయాలి, రిమోట్ ఆన్ చేస్తే రిమోట్నే ఆఫ్ చేయాలి. రిమోట్ వచ్చేసి 100 meter డిస్టెన్స్ వరకు వర్కింగ్ అవుతుంది. ఫాస్ట్ మూవింగ్ అంటే ఆల్ మోడల్స్ మూవింగ్ అవుతుంటాయి, డిపెండింగ్ రైడింగ్ కస్టమర్. ఎక్కువ మూవింగ్ అంటే రిచ్ ప్లస్, ప్రైస్ ప్రో, ఐ ప్రైస్ ప్లస్ 3. ఇది వచ్చేసి రిచ్ ప్లస్ మోడల్, నాన్ రిజిస్టర్డ్ వెహికల్. ప్రైస్ ప్రో. కిలోమీటర్ వచ్చేసి కంపెనీ క్లైమ్ 100, బట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ 70 to 80. 70 to 80. ఆల్ మోడల్స్ రిమూవల్ బ్యాటరీస్, టోటలీ 6 models రిమూవల్ బ్యాటరీస్ ఆల్సో. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఓవరాల్ ప్రైస్ వచ్చేసి 81,000 ఆన్ రోడ్ ప్రైస్, టోటల్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. డిస్కౌంట్ ఉంటుంది. ఐ మీన్ లైక్ పెట్రోల్ అంతా ఉండకపోవచ్చు, బట్ ఆటోమొబైల్స్ అంటే ఆటోమేటికల్ తక్కువ ఉంటుంది. సో 2,000 to 3,000 వరకు డిస్కౌంట్ ఉంటుంది కష్టం. ఈ దివాళీ ఆఫర్ కూడా మేము 2,000 to 3,000 వరకు ఆఫర్స్ ఇస్తున్నాము పర్ ఈచ్ వెహికల్ మీద. సార్ రిజిస్టర్డ్ కానీ నాన్ రిజిస్టర్డ్ కానీ 2,000 to 3,000 వరకు కస్టమర్కి డిస్కౌంట్ ఇస్తున్నాము. సో ఈ మోడల్ వచ్చేసి ప్రైస్ ప్రో మోడల్. ఇది వచ్చేసి టాప్ సెకండ్ మోడల్. ఇది ప్రైస్ ప్రో. ఇది ఏంటంటే 60 to 70 స్పీడ్ వెళ్తుంది, 80 మైలేజ్ వస్తుంది, 80 to 90 బిట్వీన్లో మైలేజ్ వస్తుంది పర్ ఫుల్ ఛార్జ్. సో కంపెనీ క్లైమ్ చేసింది మనకి 110, బట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ 80 to 90 వరకు ఉన్నది. సో ఎకనామిక్లో 100 వరకు కూడా వస్తుంది, కానీ స్పోర్ట్స్ మోడ్లో 80 వరకు వస్తుంది, డిపెండింగ్ ఆన్ వెయిటింగ్, అది డిపెండింగ్ రైడ్ చేసిన బట్టి మనకు మైలేజ్. లాంగ్ జర్నీ వాళ్ళకు బెటర్, అండ్ లోకల్ ఆఫీస్ సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా బెటర్గా ఉంటుంది ఇది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్, ఫ్రంట్ కూడా డిస్క్ ఉంటుంది, టోటల్ అలో వీల్స్, అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేసి డిస్క్ బ్రేక్ విత్ డిస్క్, టోటల్ డిస్క్ బ్రేక్, అండ్ టోటల్లీ ఎల్ఈడి లైట్స్ ఆల్సో. దీనికి ఏంటంటే స్పెషల్లీ ఎల్ఈడి లైట్స్,
ఎల్ఈ లైట్స్ ఆల్సో. మనకేంటంటే ఇప్పుడు వెహికల్ ఆఫ్ చేసాక కూడా మనకి ఫ్రాక్షన్ ఆఫ్ 5 సెకండ్స్లో ఆఫ్ అయిపోతుంది. డిఆర్ఎల్ లైట్ అని అనమాట. దీనికి ఆల్సో ఫోన్ కనెక్టర్, ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు దీనికి, మొబైల్ ఛార్జింగ్. దీనికి ఏంటంటే రీజనరేట్ ఆప్షన్ కూడా ఉన్నది. బ్రేక్ సిస్టమ్ అంటే 0.5% వరకు రీజనరేట్ అవుతుంది. ఎప్పుడైనా మనం వెహికల్ బ్రేక్ యాక్సిలేట్ చేసినప్పుడు 0 to 5% వరకు బ్యాటరీ రీఛార్జ్ అవుతుంటుంది. సో దీనికి ఏంటంటే మన ఇది కూడా రిమూవల్ బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ వచ్చేసి ఇందులో స్పేస్ ఉండదు అనమాట. ప్రైస్ ప్రో మోడల్ బ్యాటరీ ఇది. సో దీనికి ఏంటంటే బూట్ స్పేస్ ఉండదు అనమాట. జస్ట్ మనం ఇందులో ఛార్జర్ పెట్టుకునే ఆప్షన్ మాత్రమే ఉంటుంది. సో ఆ వెహికల్స్ మాత్రము టోటల్లీ ఛార్జర్ పెట్టుకోవచ్చు, ఎంబ్లెంట్ పెట్టుకోవచ్చు, లేడీస్ హెల్మెట్. సో ఇందులో హెల్మెట్ పట్టదు సార్, ఓన్లీ ఛార్జర్ మాత్రమే పడుతుంది ఇందులో. సో ఇది వచ్చేసి క్యాప్, బ్యాటరీ క్యాప్ అనమాట. సో ఇందులో వచ్చేసి బ్యాటరీ ఉంటుంది. సో వెనెవర్ బ్యాటరీ మీరు రిమూవ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఎంసీ ఆఫ్ చేసి ఈ క్లిప్పింగ్ ఉంటుంది బ్యాటరీ, జస్ట్ నువ్వు ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు. మనం బ్యాటరీ తీసి ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇది బ్యాటరీ. సో బ్యాటరీ వచ్చేసి మీకు 10 kg to 11 kg వరకు ఉంటుంది బ్యాటరీది. 72 volts 30Ah బ్యాటరీ అనమాట ఇది. సో వోల్టేజ్ 72 అండ్ యాంప్ పవర్ వచ్చేసి 30Ah. సో 4 hours ఆర్ మోర్ దెన్ 4.5 hours పడుతుంది. 3 to 4 hours ఛార్జింగ్ టైం. సో మనకి ఎలక్ట్రిక్ కన్జంప్షన్స్ కూడా 3 units బిలో 15 rupees. ఆటో కట్ ఆఫ్, ఇది కూడా ఆటో కట్ ఆఫ్. అండ్ దీనికి ఏంటంటే వెహికల్ వన్స్ రివర్స్ మోడ్ కూడా ఉంటుంది మనకి. వెహికల్లో రివర్స్ మోడ్ ఆల్సో ఉంటుంది. సో వెహికల్ రన్నింగ్ మూమెంట్ ఇది. అది మోటారు బిఎల్డిసి మోటార్, వాటర్ ప్రూఫ్, 1000 watts ప్రైస్ ప్రో ఇది. మనకి రివర్స్ మోడ్ ఏంటంటే జస్ట్ వీల్ ఇట్లా వెనక తిప్పినా కానీ ఆటోమేటిక్ పుష్ అప్ అయిపోతుంది. వీల్ రన్ అవుతుంది రివర్స్ మోడ్. రివర్స్ మోడ్, ఎస్, ప్రైస్ ప్రో. ఐ ప్రెస్ ప్లస్, దీనికి అడ్వాన్స్ మోడల్ ఐ ప్రెస్ టాప్ ఎండ్ అనమాట. అది వచ్చేసి బండి మొత్తం సేమ్ ఇలానే ఉంటుంది, బట్ ప్రైస్ ఇంక్రీజ్ అండ్ మైలేజ్ ఇంక్రీజ్. అది వచ్చేసి 1,26,000 1,50,000 వెహికల్ బేసిక్ వాల్యూ. సో గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది ఇందులో. ఏంటంటే గవర్నమెంట్ సబ్సిడీ వచ్చి 40,000 వరకు 45,000 వరకు ఉంటుంది. సో గవర్నమెంట్ సబ్సిడీ ఏంటంటే ఫస్ట్ కస్టమర్కి డిస్కౌంట్ చేస్తుంది కంపెనీ. డిస్కౌంట్ చేసిన తర్వాత ఎక్స్షోరూమ్ ప్రైస్ వస్తుంది. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి మన 1,08,000 చిల్లర్ సంథింగ్ ఇంత ఉంటుంది. సో అది ఎక్స్షోరూమ్ ప్రైస్. ఆఫ్టర్ మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,26,000, అంటే ఆర్టీఓ, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉండే అనమాట. సో 1,26,000 ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. అది వచ్చేసి 120 మైలేజ్ వస్తుంది, ప్లస్ విత్ జీపీఎస్ సిస్టమ్ ఇస్తుంది ఇన్బిల్ట్. ఐప్రెస్ ప్లస్లో ఆప్షన్ ఏంటంటే అడ్వాన్స్గా జీపీఎస్ సిస్టమ్ ఇస్తాడు 1 year. తర్వాత ఆఫ్టర్ 1 year తర్వాత మనం రీఛార్జ్ టోటలీ మనకి బ్యాటరీ అలర్ట్స్, డైరెక్షన్స్, ఇమ్యులేషన్, మొబిలైజేషన్స్, పార్కింగ్ మోడ్, జియో ఫంక్షనింగ్ టోటలీ అందులో ఉంటాయి అనమాట. సో దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే మైలేజ్ డిఫరెంట్ అండ్ మన జియో ఫంక్షనింగ్, అంటే దానికి 2 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. అది 1,26,000, ఇది వచ్చేసి 96,000. జస్ట్ ప్రైస్ వేరియేషన్ అండ్ మైలేజ్ వేరియేషన్. సార్ విత్ ఇన్ 1 week లోపు మనకి బుక్ చేసుకుంటే 1 week లోపే ఇచ్చేస్తాం వెహికల్స్. సో అదే మన ఏతర్ చూసుకుంటే మాత్రం బుకింగ్ చేసుకుంటే అది 2 months or 3 months అలా పడుతున్నది. అదే రివోల్ట్ చూసుకున్న మ్యాక్సిమం 6 months ఎబో 8 months పడుతున్నది. సో మన కాడ అలా ఉండదు ఒకినోవా. సో ఆల్రెడీ ఒకినోవా వచ్చేసి మార్కెట్లోకి 4.5 years వస్తున్నది. ఆల్రెడీ ఒకినోవా లెడ్ యాసిడ్ త్రూ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెడ్ యాసిడ్ త్రూ ఉన్నది. సో ఫస్ట్ స్టార్టింగ్లో అప్పుడు కూడా వెహికల్ కొంచెం వెయిట్ ఉండే అండ్ ప్లస్ 6 బ్యాటరీస్ ఉంటే లెడ్ యాసిడ్ అప్పుడు 150-200 kgs మైలేజ్ వస్తుండే. ఇప్పుడు ఏమైందంటే ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ లిథియం అయిన వచ్చేసి ప్రజెంట్ ఒకినోవా వచ్చి ఆల్రెడీ 4 years అవుతుంది. అందుకే మార్కెట్లో ఎక్కువ మూవింగ్ ఉన్నది ఒకినోవా, డిమాండ్ కూడా చాలా ఉన్నది. సో ఇది డిజిటల్ మీటర్ మనకి చూపిస్తాను. ఓకే, సో ఇందులో మనకి 3 modes ఉంటాయి టోటలీ. సో ఇది ఫస్ట్ మోడ్లో మనకి 40 speed వెళ్తుంది. అండ్ సెకండ్ మోడ్ అంటే స్పోర్ట్స్ 60 to 70 వరకు వెళ్తుంది బిట్వీన్లో. అండ్ థర్డ్ మోడ్ వచ్చేసి టర్బో. ఇది టర్బో మోడ్, అంటే ఫ్రంట్ వెహికల్ మనం ఎప్పుడైనా ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు. సో ఇది వచ్చేసి బ్యాటరీ ఇండికేషన్స్, అంటే బ్యాటరీ ఎంత ఉన్నది, ఎన్ని పాయింట్స్ ఉన్నది రిమెంబర్ చేస్తుంటుంది అనమాట. ఇందులో వచ్చేసి టోటల్ రైడింగ్ అండ్ ట్రిప్ అండ్ టైమ్. ఇది వచ్చేసి స్పీడ్. సో ఇక్కడ వచ్చి ఆర్ఎన్ అంటే 2 side ఆర్ఎన్స్. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే 2 sides, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆర్ఎన్. ఇది వచ్చేసి ఇండికేటర్స్. సో లోయర్ బీమ్, హై బీమ్, లోయర్ అప్పర్ బీమ్. ఇక్కడ వచ్చేసి ఫోన్ ఆప్షన్, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది, మొబైల్ ఛార్జింగ్ ఆప్షన్. సో వెహికల్ త్రూ పెట్టుకోవడానికి వెహికల్ త్రూ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ కింద ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ వెహికల్ త్రూ అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనం రిమూవల్ బ్యాటరీ ఇంటికి వెళ్ళి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో 2 options ఉంటాయి. ఆల్ మోడల్స్ వచ్చేసి రిమూవల్ బ్యాటరీసే, సింగిల్ బ్యాటరీ ఉంటుంది.
ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చా? మనం ఇక్కడ వాలెట్స్ కానీ బాటిల్స్ కానీ చార్జర్ కానీ సంథింగ్ థింగ్స్ స్మాల్ థింగ్స్ పెట్టుకోవచ్చు ఇందులో. హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు, మళ్ళీ పట్టుకోవడానికి బ్యాగ్స్ కానీ సంథింగ్ ఎల్స్ షాప్కి వెళ్ళినప్పుడు అలాంటి బ్యాగ్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ సిలిండర్ టైప్లో పెట్టుకోవచ్చు. మనకి మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి ఈ వెహికల్ వెయిట్ 150 kgs లోడింగ్ కెపాసిటీ. బట్ ఏదర్ మనకి 170, 180 అలా అయినా నో ప్రాబ్లం. సో ఇద్దరు ఎంతమంది ట్రావెల్ చేయొచ్చు? ఇందులో ఇప్పుడు 2 members అయితే ఓకే. 2 members లోడింగ్ కెపాసిటీ వచ్చి 150 kgs, 150 or 160, 170 అలా వేసుకొని బండి మూవ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, ఒకినోవా ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు టొలి చౌకులు ఉంటుంది. సో మీకు ఏదైనా ఫైనాన్స్ ఎంక్వైరీ కావచ్చు, ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ శ్రీకాంత్ ఉంటాడు. సో మీరు తనను కాంటాక్ట్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ నెంబర్ పెడతాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ బ్రో.